అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ విందాం. చిన్నదే కావచ్చు, కానీ చాలా శక్తివంతమైనది. మనసులోని గందరగోళాన్ని ఎలా తగ్గించుకోవాలో ఒక అందమైన రూపకంతో ఈ కథ మనకు వివరిస్తుంది. ఈ కథ పేరు టీ కప్పు కథ. మంచి ఆలోచనలతో మనసును ఎలా నింపుకోవాలో ఇది మనకు నేర్పిస్తుంది. పదండి ఆ కథలోకి వెళదాం. ఈ కథ ఒక యువకుడితో మొదలవుతుంది. బహుశా మనలో చాలామందికి తెలిసినట్టే అతను కూడా జీవితంలోని ఒత్తిళ్లు, వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అతని మనసు ఒక పెద్ద భారంగా తయారయింది. ఇక ఆ భారాన్ని మోయలేక ఒకరోజు అతను ఒక జ్ఞాని దగ్గరికి వెళ్తాడు. అతని గొంతులో నిస్సహాయత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయనతో ఇలా అన్నాడు: స్వామీ, జీవితం చాలా భారంగా అనిపిస్తోంది. నా మనసు ఎప్పుడూ అశాంతితోనే ఉంటుంది. ఏం చెయ్యాలో నాకస్సలర్థం కావడం లేదు. అసలు అతని మనసును తొలిచేస్తున్న భయాలేంటి? చూశారుగదా, ఏదీ సరిగ్గా జరగట్లేదన్న ఫీలింగ్, నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదనే బాధ, ఎప్పుడూ ఉండే అశాంతి, ఇక ఒత్తిడి, వైఫల్యాల భారం. అతని మనసు మొత్తం ఇలాంటి నెగటివ్ ఆలోచనలతోనే నిండిపోయిందన్నమాట. ఆ యువకుడి ఆవేదనంతా విన్న ఆ జ్ఞాని అతనికి ఏదో ఉపన్యాసం ఇవ్వలేదు. బదులుగా ఒక విచిత్రమైన పాఠం చెప్పాలనుకున్నాడు. అది ఒక అనుభవం ద్వారా. ఆయన శాంతంగా నవ్వి చాలా సింపుల్గా, రా, ముందు మనం ఒక కప్పు టీ తాగుదాం అన్నారు. చూడండి, ఆ యువకుడి ఆందోళనకి ఈ జ్ఞాని ప్రశాంతతకి ఎంత తేడా ఉందో. అలా చెప్పి ఆ జ్ఞాని చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా టీ తయారు చేయడం మొదలుపెట్టారు. నీళ్లు మరిగించడం, అందులో టీ ఆకులు, పాలు కలపడం, ఒక కప్పులో పోయడం ప్రారంభించారు. ప్రతి కదలికలోనూ ఒక ప్రశాంతత, ఒక ఏకాగ్రత కనిపిస్తున్నాయి. అలా పోస్తూ ఉండగా ఆ టీకప్పు మెల్లగా నిండిపోయింది. సరిగ్గా అంచులదాకా వచ్చేసింది. ఆ యువకుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఇక ఆపేస్తారేమో అని అనుకుంటున్నాడు. కాని అందరూ ఆశ్చర్యపోయేలా ఆ జ్ఞాని పోయడం ఆపలేదు. కప్పు నిండిపోయినా సరే ఆయన పోస్తూనే ఉన్నాడు. టీకప్పులోంచి పొంగిపోయి కింద పడిపోతోంది. ఇక అది చూడలేక ఆ యువకుడు, గురుదేవా, ఆపండి, కప్పు నిండిపోయింది కదా, ఇంకా ఎందుకు పోస్తున్నారు, అంతా కింద ఒలికిపోతోంది అని కాస్త కంగారుగానే అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని పోయడం ఆపి శాంతంగా అతని వైపు చూశారు. ఇక్కడే అసలైన పాఠం మొదలవ్వబోతోంది. ఆ పొంగిపోతున్న టీకప్పు వెనుక ఉన్న అసలర్థమేంటో ఆయన చెప్పబోతున్నారు. ఆయన ప్రశాంతంగా అన్నారు: చూసావా, నీ మనసు కూడా సరిగ్గా ఈ కప్పులాంటిది. అది ఇప్పటికే నిండిపోయింది. ఆ ఒక్క మాటతో ఆ యువకుడికి అంతా అర్థమవడం మొదలైంది. మరి దేనితో నిండిపోయింది అతని మనసు? మనం ముందే చూసినట్టు ఒత్తిడి, నెగటివిటీ, ఫిర్యాదులు, ఇలాంటి వాటితో ఆ కప్పు ఎలాగైతే పొంగిపోయిందో అతని మనసు కూడా అలాగే పొంగిపొర్లుతోందన్నమాట. అప్పుడు ఆ జ్ఞాని యొక్క సూటి ప్రశ్న అడిగారు. అది ఆ యువకుడికే కాదు, మనందరికీ కూడా. ఆ కప్పుని ఖాళీ చేయకుండా అందులోకి శాంతి, జ్ఞానం లేదా ఆనందం ఎలా వస్తాయి? నిజమే కదా, నిండిన పాత్రలో కొత్తగా ఏదీ వెయ్యలేం. అయితే మనసును ఖాళీ చేయడం ఒక్కటే మార్గమా? ఒకవేళ అది కష్టమైతే దానిక్కూడా ఆ జ్ఞాని ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పారు. శాంతిని పొందడానికి ఆయన 2 దారులు చూపించారు. ఆ దారులేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ఇలా అన్నారు: ఒకవేళ దాన్ని వెంటనే ఖాళీ చేయడం నీకు చేత కాకపోతే పర్లేదు, దాన్ని మంచి విషయాలతో నింపడం మొదలుపెట్టు. చూడండి, ఎంత ఆచరణాత్మకంగా ఉందో ఈ సలహా. మరి ఆ మంచి విషయాలేంటి? సానుకూల ఆలోచనలు, మనం చేసే నిజాయితీ ప్రయత్నాలు, కొంచెం ఓర్పు, కాస్త ఆశ, ఇలాంటి వాటిని మనం మనసులోకి చేర్చుకుంటూ పోతే ఆ పాత నెగటివ్ ఆలోచనలు వాటికవే బయటికి వెళ్ళిపోతాయి. సో చూశారుగా, మన ముందు 2 దారులున్నాయి. ఒకటి ఖాళీ చేసే మార్గం, అంటే ఒత్తిడిని, ప్రతికూలతను వదిలేసి కొత్త వాటికి చోటివ్వడం. రెండోది తిరిగి నింపే మార్గం, అంటే మంచి విషయాలను మనసులో నింపుతూ ఉంటే చెడ్డవి వాటంతట అవే పొంగిపోయి బయటకు వెళ్ళిపోతాయి. సో చివరిగా ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: శాంతి అనేది ఎప్పుడూ బలవంతంగా రాదు. అది నెమ్మదిగా, నిలకడగా వచ్చే ఒక మార్పుతోనే సాధ్యమవుతుంది. ఇది ఎంతో అద్భుతమైన జీవన సత్యం. ఈ స్ఫూర్తిదాయకమైన కథను మనకు అందిస్తున్నది ఎవర్ లాస్టింగ్ మినిస్ట్రీస్. మరే ఈ కథ విన్న తర్వాత ఈరోజు మీ మనసు అనే కప్పులో ఏ మంచి విషయాన్ని నింపాలనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.